హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీరాపల్లి. ఉండవల్లి పేరు వినగానే ఇది మేము ఎక్కడో విన్నామని మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఉండవల్లి అనే పేరు రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డి గారు టీము రైతులకి, అదే అమరావతి రైతులని వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పరిరక్షణ కమిటీని, అదేవిధంగా కొంతమందిని ఉండవల్లికి పంపించడం జరిగింది. ఏం జరిగింది అక్కడికి వెళ్తే అంటే, ఉండవల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అమరావతి పరిరక్షణ కమిటీ కానీ రాకుండా అక్కడ ఉన్నటువంటి మన రౌడీలందరూ లాడ్లేసి వెనక్కి తరిమేయటం జరిగింది. ఇది ఓకే. ఎందుకు ఇలా చేశారు అంటే, ఇప్పుడు ఏదైతే అమరావతిలో జరుగుతున్న దారుణాలు ఉన్నాయో వాటన్నిటినీ చెయ్యటం కోసమే ఇలా చేశారు అనే వాస్తవాలు తెలుస్తున్నాయి. అన్న ఏం జరుగుతుంది ఇప్పుడంటే, ఆల్రెడీ 55,000 ఎకరాలు మన అమరావతి కోసం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ 55,000 ఎకరాల దాహం తీరలేక ఇంకొక 50,000 ఎకరాలు కావాల్సి ఉండి ఆయన వారిని ఏ విధంగా ప్రజల్ని రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసైనా, వారిపైన సామధాన భేద దండోపాయాలు ఉపయోగించైనా, కావాలంటే పోలీస్తో 140 సెక్షన్ పెట్టించైనా, ఏం చేసైనా కూడా అక్కడ ఉన్నటువంటి భూముల మొత్తాన్ని అమాంతం లాక్కోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి భూముల మొత్తం ఏదో చంద్రబాబు నాయుడు గారి సొంతం అన్నట్టుగా పాపం చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేస్తున్నారు. ఏంటి సార్ సిఆర్డిఏ అంటే ఏంటి అంటే, సిఆర్డిఏ అంటే ఏం లేదు, మన భూముల్ని ప్రభుత్వానికి ఫ్రీగా ఇస్తాం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి, ఆ నాయకులు దానిపైన కన్స్ట్రక్షన్ చేస్తారు. వాళ్ళ డబ్బులతో కాదు, ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి చేస్తూ అంటారు. ఆ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఎవరైతే సింగపూర్ కంపెనీ కావచ్చు, వేరే కంపెనీ కావచ్చు, ఆ కంపెనీ ఈ కంపెనీ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫ్రీగా ఇచ్చిన భూముల్లోకి మనమే గవర్నమెంట్ వాళ్ళు లీజుకి తీసుకొని ఆ భవనాల్లో మన గవర్నమెంట్ ఆఫీసులు పెట్టుకొని నడిపిస్తారు. ఇది సిఆర్డిఏ పరిధిలో జరిగేటటువంటి బిజినెస్ అనమాట. అయితే ఇప్పుడు 55,000 ఎకరాలు సరిపోవా అంటే సరిపోవు. ఎందుకంటే మనకి ఇంకా కావాల్సింది చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది తక్కువ, మనం దొబ్బేసేది ఎక్కువ అన్నట్టుగా అమరావతిలో జరుగుతుందంటూ ఈ మధ్యకాలంలో చాలామంది మాట్లాడుతున్నారు. వీటన్నిటికీ ఒక రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కానీ, రైతుల దగ్గర నుంచి భూములు లాక్కున్న తర్వాత వాళ్ళకి తిరిగి ఎప్పుడు ఇస్తామని చెప్పేటటువంటి పర్టికులర్ టైం పీరియడ్ కానీ, పోనీ ఇప్పటి వరకు గత 14 సంవత్సరాలుగా భూముల్ని చంద్రబాబు నాయుడు గారు లాక్కొనున్న భూములకి ఏమన్నా భూములు తిరిగిచ్చారా అంటే దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఏమీ ఉండవు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు అడగగానే భూములు ఇచ్చేయాలి, లేదంటే వారిపైన ఇప్పుడు నేను చూపించే వీడియోస్ చూసినట్టుగా దాడి జరుగుతుంది, భూముల్ని మొత్తం లాగేసుకుంటారు, మీ బ్రతుకులు నడి రోడ్డు మీదకి నిర్దాక్షిణ్యంగా తోసేస్తారు. సరే, ఈ మొత్తం వీడియోలు మీకోసం ప్లే చేస్తున్నా. అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రలో పావులుగా పోలీసులు, పెద్ద పెద్ద అధికారులు ఇన్వాల్వ్ అయిపోయి పంట భూముల్ని సైతం సర్వనాశనం చేసుకుంటూ దున్నేస్తున్న ఈ వీడియోలు మీరు చూడండి. మీరు ఎవరు పట్టుకోవద్దు. ఏం మాట్లాడతారు? ఎవరు మాట్లాడితే ఏం కూర్చొని
చేశారు కాపీ ఇచ్చారా దుంతున్నామని మీరు లేదుగా ఇక్కడ కాపీ ఇచ్చారా మీరు దుంతున్నామని రావాలి కదా సార్ ఆయనతో పాటు ఆయనతో పడేలా చూశారు కదా, రాజధానిలో పొలాలు ఇవ్వని రైతుల పరిస్థితి ఎంత అద్భుతంగా ఉందో కదా. చూస్తుంటేనే వాహా వా, వాట్ ఏ గవర్నమెంట్. భయానో నయానో, తన్నో కాల్చో చంపో కొట్టో ఏమి చేసైనా కూడా భూములను లాక్కోవాలి, ప్రజల దగ్గర నుంచి సర్వస్వాన్ని లాగేసుకొని 1,00,000 ఎకరాలలో చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కోట నిర్మిస్తారు. అది ఎప్పుడు నిర్మించబడుతుందో, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో భూమి మీద పుట్టిన ఏ ఒక్క తెలియదు అనమాట. అక్కడ బూతు మింగేసి అనవసరంగా ఓకే బలవంతంగా ధ్వంసం చేస్తూ పొలాలని సహితం నాశనం చేస్తూ అక్కడ ఒక రాక్షస కాండ కళ్ళ ఎదుట జరుగుతూ ఉంటే ఆ తల్లి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఏం మాట్లాడుతుందో ఒకసారి మీరు వినండి. రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణ చేస్తున్నారు సిఆర్డీఏ అధికారులు. రైతులు ఇళ్లకొచ్చిన సిఆర్డీఏ అధికారులు భూసేకరణ పేరుతో ఇంటికి నోటీసులు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడ్డుకుని పంట పొలాలను తొలగిస్తున్నారు అధికారులు. మేము ఎన్నోసార్లు వెళ్ళాం చంద్రబాబు దగ్గర మాట్లాడటానికి, మమ్మల్ని రానివ్వలేదు. ఇప్పుడు మమ్మల్ని కట్టి పడేసి మమ్మల్ని ఈ రకంగా మా రోడ్లు వేసుకుంటున్నారు. మా పొలాలు మేము ఆడవాళ్ళు అని మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు. మాకు మగోళ్ళు ఎవరు లేరు, ఆడవాళ్ళు అని రకంగా చేస్తున్నారు మమ్మల్ని. మా పిల్లల్ని అక్కడ కట్టుబడేశారు. మమ్మల్ని పొద్దు నుంచి ఇలా అరాచకం చేస్తున్నారు పోలీసులు. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబుని నమ్ముకున్నందుకు మాకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. మమ్మల్ని చంపేయమనండి, మమ్మల్ని చంద్రబాబు చెప్పండి, మమ్మల్ని చంపేయమని చెప్పండి. మా పొలాలు తీసుకునే బదులు మమ్మల్ని చంపేయండి. మేము వస్తే మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్డేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఇలాగైతే ఎలాగండి? అసలు చంద్రబాబు చూడండి మమ్మల్ని ఏ రకంగా చేశాడో. ముందు మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు. మా సవాల్ మీద వేసుకోమనండి, ఇంకా మమ్మల్ని చంపేసేయమనండి. ఎందుకు వచ్చింది కానీ ఈ రకంగా మొత్తం పొలం అంతా తీసుకొని మమ్మల్ని అడుక్కు తినమంటారా? మేమేం చేయాలి? అడుక్కు తినాలంటే ఇప్పటి నుంచి మా పొలం తీసుకున్నారు. ఇంకా మేమేం చేయాలి? ఇప్పుడు వచ్చి రోడ్లు మాకు చెప్పని కూడా చెప్పలేదు. ఇలా వేసుకుంటామని వేసేసుకుంటున్నారు. గవర్నమెంట్ అంతా రుబాబు ఎవరి మాట పర్లేదు. రైతులు అంతా దోషులు తినడానికి వచ్చారు ఇప్పుడు అధికారులు. రాత్రి ఆ సిఆర్డీ వాళ్ళు వచ్చి 8:30కి మాకు పేపర్స్ ఇవ్వబోతే 8:30కి వచ్చారని మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెడితే వాళ్ళు ఏమి చేయలేదు మాకు. ఇప్పుడు వచ్చి ఎప్పుడు వచ్చారు తెలుసా? రాత్రి 8:30కి వచ్చారంట. ఎవడరా మీకు రాజ్యాన్ని చెప్పింది? మొగోడ లేని ఇంటికి 8:30కి వెళ్ళి నోటీసులు ఇస్తారా? చెప్పు తీసుకొని కొట్టాలి సిఆర్డీ వాళ్ళని. నెక్స్ట్ కానీ మా పొలం దగ్గర అయితే మమ్మల్ని ఇలా కట్టేసేసారు. మేము పోలీస్ కేసు పెట్టినా గానీ మమ్మల్ని మా పిల్లకి మాకు రక్షణ కల్పించాలంటే అదేమీ చేయలేదు. ఇప్పుడు పొలం దగ్గర అయితే మమ్మల్ని కట్టేసి పడేశారు. ఇదిగోండి ఇప్పుడైనా మాకు రక్షణ లేదండి. ఈ రకంగా మమ్మల్ని రాజధాని సిఆర్డీఏ వాళ్ళు 8:30కి వెళ్ళి వాళ్ళకి నోటీసులు ఇస్తారు. ఏంటి మగ దిక్కు లేని ఇంటికి వెళ్ళి. చంద్రబాబు నాయుడు గతంలో వాలంటరీ జాబ్స్ అంటే ఏంటి? మొగుళ్ళు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడతారు అని అడిగారు కదా. మరి దీన్ని ఏమంటారు? మొగుళ్ళు లేని ఇంట్లో మొగాళ్ళు లేని ఇంటికి 8:30కి వెళ్ళి నోటీసులు ఇస్తారా? మనుషులేనా మీరు? పో అని ఉయ్యాలనిపిస్తుంది. అదేవిధంగా ఇంకొక పెద్ద ఆయన మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నాడు వినండి. ఆ పొలం వేరే వాళ్ళ పొలం, ఇది చూడండి. ఎప్పుడు మేము యాంటీ కాదు, రోడ్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదు. డబ్బులు ఇవ్వకుండా ఊరికినే పొలాలు చూస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండానే ఊరికనే పొలాలు అని బూతు మాట్లాడాడు. నేను మాట్లాడలేను, సారీ. ఏంటి నాకు ఇల్లు లేదు, చంద్రబాబు నాయుడు కట్టుకున్న ఇంటికి వెళ్ళి ఆక్యుపై చేద్దాం, పోలీసులు రమ్మని వస్తారేమో, కోర్టులో కేసు ఉండగా ఏ రకంగా వీళ్ళు పొలాల్లోకి దిగుతున్నారో చట్టం ఏం చేస్తుంది? మీకు చెప్పారా పొలాలు ఇట్లా దున్నుతున్నారు ముందుగానే చెప్పారా? ఎవరు చెప్పలా. పొలాల్లోకి జేసీబీలు వచ్చేంత వరకు కూడా మాకు తెలీదు. అధికారులు ఏం తెలపలేదు, ఎవరికి తెలీదు. సిఆర్డీ అంటే పెద్ద దొంగలు. సిఆర్డీ అంటే పెద్ద దొంగలంట. సార్ ఎలా చెప్పగలిగారు?
14 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం అవుతుందా మీ అందరికీ? సరే రైట్. సో ఇలా ఒకరు కాదు రెండు కాదు తల్లులను అయితే పట్టుకొని చీట్ చేస్తున్నారు. నా పొలమో అని పాపం ఆవిడ ఏడుస్తూనే ఉంది. మొత్తం మీరు కనుక ఈ వీడియోస్ అన్నీ మీకు వరుస పెట్టి ప్లే చేస్తాను చూడండి. మొత్తానికి అమరావతి రాజధాని కాదేమో అన్న భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగన్ అనే స్లోగన్ని గట్టిగా తీసుకెళ్తూ ఉన్నారో భయం స్టార్ట్ అయింది. రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూమిని లాక్కోవాలని ఫిక్స్ అయిపోయారు. ఏదో విధంగా అమరావతి రాజధానిని ప్రూవ్ చేసుకోవడానికి తల్ల కిందులుగా తపస్సు చేస్తున్నారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎవరైనా వచ్చి అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తారా అంటే నాకు తెలిసి ఎవరు ఇన్వెస్ట్ చేయరు. రీజన్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే మావిగన్ అంటూ అమరావతిని పక్కన ఇసిరేస్తాడు. కాబట్టే ఇంత దారుణంగా ఏదో ఒక రోడ్లు వేసి ఇయ్యేసి ఏదో ఒకటి చేసి రైతుల్ని ప్రజల్ని అందరినీ ఇబ్బంది పెట్టైనా కూడా అక్కడ వాళ్ళ పేరు పైన పెట్టుకున్నటువంటి భూములన్నీ కాపాడుకొని లక్షల కోట్ల ఆస్తులు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా కాపాడుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే సిఆర్డీకి సంబంధించినటువంటి అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు, పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు కలిసి ఈ విధంగా దారుణంగా ప్రజల భూముల్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసేసుకుంటున్నారు. అది కూడా కోర్టులో కేసు ఉండగా. అంటే వ్యవస్థల పైన వీళ్ళకి అసలు నమ్మకం లేదు, రాజ్యాంగం పైన నమ్మకం లేదు. ఇవ్వనన్నప్పుడు భూమి మూసుకొని వదిలేయాలని కనీసం సెన్స్ కూడా లేదు. అంటే వదిలేస్తే మరి వీళ్ళ బతుకులు రోడ్లు పడతాయి కదా. అందుకే ఉండవల్లికి రైతులు ముందే ఊహించి అక్కడ ఇలా జరుగుతుందని తెలిసే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాకు అన్యాయం జరగబోతుంది, 55,000 ఎకరాలు కాకుండా మా 50,000 ఎకరాలు కూడా బలవంతంగా లాక్కుంటున్నారంటూ మొరబెట్టుకుంటే వాటిని ప్రశ్నించడానికి వెళ్తే ఈ దారుణాలన్నీ ఎక్కడ బయటకు వస్తాయని భయంతోనే గతంలో చంద్రబాబు నాయుడు గారి కూటమికి సంబంధించినటువంటి కిరణ్ కానీ ఇంకొక కొంతమంది టీడీపీ నాయకులు దాడులు చేసి రాళ్లతో కొట్టి తిప్పి పంపించేశారు. ఇది కంప్లీట్గా జరుగుతున్నటువంటి అధికార దుర్వినియోగ అత్యాశతో మనుషుల ఆస్తుల్ని బలవంతంగా దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారు అనడానికి ఈ ఒక్క సీనే పెద్ద నిదర్శనం. ఇటువంటి రైతులు అమరావతి పరిసర 29 గ్రామాల్లో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చూసుకోండి. మీరు చంద్రబాబుని నమ్మారు, మమ్మల్ని మోసం చేశారని అక్క చెప్తుంది. మీలో అలా ఎవరైనా నమ్మి మోసపోతే దయచేసి బయటకు వచ్చి చెప్పండి. అంతేగాని రాబోయే రోజుల్లో అధికారం మారొచ్చు, బలం పెరగచ్చు, మీరు అనుకున్నట్లుగా మీ భూములు మీ చేతిలో ఉండొచ్చు, ఏమైనా జరగచ్చు. ఆ రోజులు రావాలని మనసారి కోరుకుంటూ రైతే రాజు, రైతుకే తోడుగా మా ఛానల్ ఎప్పుడు పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.